బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయిషా అయిన దానికి కాని దానికి గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. ఆయిషా తమిళ్ బిగ్ బాస్లో 10 వారాలు ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ సీజన్ 9లో ఉపయోగించుకోవాలనుకుంటుందో ఏమో. నిన్న నైట్ గిన్నెలు తోమే డ్యూటీ రీతుకు వచ్చింది. అయితే నైటే గిన్నెలు అన్నీ తోముకొని పడుకోవడానికి వెళ్ళేటప్పుడు కేవలం 3 గిన్నెలు ఉన్నాయి. అయితే కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ ఓకే మార్నింగ్ తోముకుందామని చెప్పాడు. అయితే ఈరోజు డ్యూటీది ఆయిషాది. ఇందులో 3 గిన్నెలు ఉన్నాయి. ఎవరు నిన్న రీతుయే కదా డ్యూటీ, మరి ఎందుకు తోమలేదు, తోమమని చెప్పు అంటూ పవన్ కళ్యాణ్కు చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ రీతు దగ్గరికి వెళ్ళి నిన్న నైట్ గిన్నెలు కడగలేదు అంటా కదా, గిన్నెలు కడిగేసాయి అంటూ ఆయిషా నాకు చెప్పింది. రీతు అంది, సరే నేను కడగను అని చెప్పట్లేదు కదా, ఆ 3 గిన్నెలు పక్కన పెట్టేసి ఈరోజు ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవి తోముకోమను అని రీతు చెప్పింది. దీంతో ఆయిషా అలా ఎలా చెప్తావు నువ్వు, అంటే నువ్వు తోమమంటే నేను తోమాలి అంటూ చెప్పింది. రీతు కూడా ఎక్కడ తగ్గకుండా నిన్న నైట్ అన్ని గిన్నెలు నేను తోముకున్నాను, అందులో పిండి కర్రీ ఉండటం వలన నేను అవి తోమలేకపోయాను, అయినా నేను తోముతా అని చెప్తున్నా కదా. రీతు ఆయిషాకి చెప్పినా సరే ఆయిషా తెగ కంటెంట్ కోసం ట్రై చేస్తుందని చెప్పాలి.